కమింగ్ టు భగవంత్ కేసరి. యాక్చువల్గా మీ ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా తేడా ఉంది. బాలకృష్ణ గారు అసలు ఆయన ఫెరోషియస్ డైలాగ్స్ అన్నీ చాలా బాగా చెప్తారు. ఆ యాంగిల్తో పాటు మీ పందా కూడా కనిపిస్తుంది అందులో సినిమాలో. సో ఎలా దాన్ని బ్లెండ్ చేశారు అసలు? అంటే క్యారెక్టరైజేషన్ అనుకున్న దగ్గర నుంచి కూడా నేలకొండ భగవంత్ కేసరిని టిపికల్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో డిజైన్ చేసిన పాత్ర అది. సో నేను ఫస్ట్ అనుకుంది తెలంగాణ యాక్సెంట్ బాలబాబు గారు ఎలా మాట్లాడతారు అనేది ఒక చిన్న ఛాలెంజింగ్ థింగ్ మాకు. సో ఆయన ఇంతవరకు ఏ ఫిలింలో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలే. బట్ నేను సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే ఆయనకు తెలంగాణలోకి చదువుకున్నారు. సో బాలకృష్ణ గారు ఎడ్యుకేషన్ అంతా తెలంగాణలో జరిగింది అప్పట్లో. సో ఆయన బాగా తెలంగాణని ఈజీగా క్యాచ్ చేయగలిగారు. సో ఆ డైలాగులు చెప్పే విధానం కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అండ్ టోటల్గా దాని మీద మేము వర్క్ చేసిన దానికి ఆయన 200% ఎక్కువ చేశారని చెప్పాలి. చిన్న చిన్న డైలాగ్స్ పతా హై కానూన్ కే బీచ్ మే బేజా క్యూ रहता है హిందీ డైలాగ్స్ అక్కడక్కడ ఆయన యాటిట్యూడ్స్ అన్నీ అట్ ది సేమ్ టైం సినిమాలో ఉన్న మోస్ట్ అందరూ బాగా నచ్చినది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్స్ అది అసలు నిజంగా అండ్ అమ్మాయిల్ని ఎలా పెంచాలి వాళ్ళని ఎలా లైఫ్లో మోటివేట్ ప్రజెంట్ జనరేషన్గా చాలా అట్లా చేసిన మా కథలో రాసుకున్నటువంటి మంచి మంచి సన్నివేశాలు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి బాలకృష్ణ గారి దీంతో ఇంకా ఆయనకున్న స్టార్ ఇమేజ్ తోటి అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. నిజంగా ఈరోజు నేషనల్ అవార్డు సినిమాకి వచ్చిందంటే నేను ఏంటంటే ఆ కథలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్కి ఇట్స్ డిజర్వబుల్ అని అనిపించింది నాకు. ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ అన్నట్టు. నాకు అందులో ఆ సినిమాలో యాక్చువల్గా బస్సులో సీరియస్ సీన్ ఉంటుంది, కానీ సడన్గా మీరు అందరూ ఒక పాట పెట్టారు జీవిత చక్రం, అది కంటి చూపు చెప్తుంది అని. సో ఏంటి ఆ పాట పెట్టాలనే థాట్? యాక్చువల్గా ఫస్ట్ ఫైట్ అనుకున్నాం. ఫైట్లో మేము సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నాకు మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కొంతమంది, దాంట్లో అర్జున్ ఒక కుర్రోడు ఉన్నాడు. సో తను ఒక ఐడియా త్రో చేశాడు, ఏదైనా ఇట్లా పాటలాగా ఏదైనా పెడితే బాగుంటుంది అన్న. సో అంటే నాకు నచ్చినప్పుడు ఏ పాట పెడదాం అందరం డిస్కస్ చేసుకొని దాంట్లోంచి నాకు చిన్న ఇంజెక్షన్ ఇంత హింట్ ఇస్తే నేను దాన్ని డబుల్ ఇంపాక్ట్ చేస్తాను. సో అట్లా వచ్చిన డ్రైవ్ చేసిన పాయింట్ అది. సో 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 ఆ పాట అనుకున్నారు ముందు ఇంకా వేరే పాట? అదే పాటని నేను ఫైట్కి అడాప్ట్ చేసుకున్నా. అంటే సో తను చెప్పినప్పుడు పాట ఇట్లాంటిది ఏదన్నా అన్న తర్వాత దాన్ని నేను ఏ లైన్స్ పెడితే బాగుంటుంది, ఏ లైన్కి ఏ రియాక్షన్ ఇస్తే బాగుంటుంది అన్న దాంట్లో ఇక నేను వర్క్ చేసుకొని సో దానికి తగ్గట్టుగా మైమ్ చేస్తూ ఆయన సో లైన్స్ కూడా ఆ లైన్స్కి తగ్గట్టు రియాక్షన్స్ ఇస్తుంటారు ఫైట్లో. సో అవి డిస్కషన్లో దాన్ని ఇంకా డెవలప్ చేశాను.